చూస్తున్నది రాణి లక్ష్మీబాయి సమాధి స్థల్ అండి. ఇది మధ్యప్రదేశ్లో గోవాలియర్లోని ఫూల్బాగ్ అనే ప్రదేశంలో ఉంది. రాణి లక్ష్మీబాయి తన సైన్యంతో పోరాడుతున్నటువంటి చిత్రపటాలను చూడొచ్చు మీరు. అక్కడ అద్భుతమైనటువంటి చిత్రపటాలు గోడల మీద చెక్కున్నారండి. ఈ సమాధి స్థలంలో గుర్రంపై కూర్చొని కత్తి పట్టుకొని రాణి లక్ష్మీబాయి యొక్క 8 మీటర్ల సుమారు 26 అడుగుల ఎత్తైన లోహపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రతి భారతీయునికి ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ ఆమె స్వతంత్ర పోరాటంలో ముఖ్య సంఘటనలను తెలిపే ప్యానల్స్ కూడా ఉన్నాయండి. ఆ సమయంలో రాణి లక్ష్మీబాయి ఎలా పోరాటం చేశారు, సిపాయిలు ఎలా పోరాటం చేశారన్న దాని గురించి ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇక్కడ చూడండి మీరు, రాణి లక్ష్మీబాయి ఆ గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు, యుద్ధ పోరాటం కోసం రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె 8 మీటర్లు సుమారు 26 అడుగుల ఎత్తైన లోహపు విగ్రహం మీద కూర్చొని ఉన్నారు. ఆ విగ్రహం అక్కడ నిర్మించారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఆమె వర్ధంతి సందర్భంగా ఈ సమాధి వద్ద ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా గోవాలియర్కి వస్తే కనుక ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. సవారీ మీద చూస్తుంటే గుర్రం మీద రాణి లక్ష్మీబాయి గారిని చూడండి, ఎక్కువగా యుద్ధం చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంటారు. దగ్గర నుంచి వెళ్ళి చూస్తే కనుక రోమాలు నుంచుంటాయండి. అలా ఉంటుంది ప్రదేశం. ఆమె త్యాగాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను. మీరందరూ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో తెలియక ఏమైనా తప్పు చెప్పుంటే అందరిని నన్ను క్షమించాలి. సపోర్ట్ చేయండి ప్లీజ్.